ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్పీకర్ ఆన్ చేయి. హలో మేనేజర్ గారు, చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి 50 lakhs తెచ్చిస్తానన్నావు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తెచ్చివ్వలేదు. ఇక్కడున్న కస్టమర్లు నా ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు 1 గంటలో 50 లక్షలు తీసుకురాకపోతే నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, నేను జైలుకు పోయేలా ఉన్నాను. అయ్యో సార్. అన్నా చిన్నవా, గా మేనేజర్ గాడు మైథిలికి 50 లక్షలు ఇల్లీగల్ గా ఇచ్చిండంట. అవును శంకర్, నిజంగా ఇది నాకు షాకింగ్ న్యూసే. అన్నా ఇది షాకింగ్ న్యూస్ కాదే, మనం యూజ్ చేసుకుంటే ఇది మంచి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఏమంటున్నావు శంకర్? అరే నేను చెప్తున్నా కదా, నువ్వు యూజ్ చేసుకో. విందాం. దయచేసి ఆ డబ్బులు నాకు ఇవ్వండమ్మా. పెద్దవాడినైనా నీకు దండం పెడుతున్నాను. చచ్చా, ఎంత మాట సార్. వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తున్నాం. ఇంకో ½ an hour లో డబ్బు వస్తుంది. డబ్బు మా చేతికి రాగానే మీ చేతిలో పెట్టేస్తాను సార్. చేతిలో పెట్టడమేమో గాని చెవులో మాత్రం పూలు బాగా పెట్టావు. అవతల కిషోర్ గారు బ్యాంకుకొచ్చి 50 లక్షలు విత్డ్రా చేస్తాను అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. చూడు, సరిగ్గా ½ an hour టైం ఇస్తున్నాను. ఈ లోపల నువ్వు డబ్బు తెచ్చావా సరే సరి, లేదంటే నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, ఇద్దరం కలిసి జైలుకు పోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. సార్ అది కాదు సార్. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? గిరిగాడి ఫోన్ స్విచ్ ఆఫ్. కనీసం వాట్ టచ్లోకి వచ్చినా ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు మైథిలి. అయితే నా అనుమానం నిజమే అన్నమాట. వీళ్ళు డబ్బులు పోగొట్టుకుని ఆ నిజం ఇంట్లో తెలిస్తే జానకమ్మ గారు తిడతారు అన్న భయంతో బ్యాంక్ మేనేజర్ దగ్గర అప్పు చేసి మరీ డిపాజిట్ చేశారన్నమాట. ఆ నిజం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందా అని తెగ టెన్షన్ పడుతున్నారన్నమాట. అర్థమైంది, మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి సుహాసిని ఆంటీకి చెప్పి ఫంక్షన్ మొత్తం రచ్చరచ్చ చేస్తాను. మైథిలిని అందరి ముందు మొహం వాచేలా చివాట్లు పెట్టిస్తా. పద. సార్ పెర్ఫార్మెన్స్ అద్దురు సార్. పెర్ఫార్మెన్స్ ఏంటి సార్? నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది సార్. ఆ మైథిలికి అన్అఫీషియల్గా మీరు 50 లక్షలు హెల్ప్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్లే మీ బ్రాంచ్లో డబ్బులు లేవు. రైట్? అంటే అది నేను సరిగ్గా ½ an hour టైం ఇస్తాను. ఈ లోపల నా డబ్బు నాకు ఇచ్చావా ఓకే, లేదా మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. అంత మాట అనకండి సార్. మీరిచ్చిన టైంలోపు మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది. రావయ్య రాఘవ. మేనేజర్ అయితే మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మైథిలి ఉత్తమ్ వాళ్ళకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. కానీ హలో ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు, చెప్పండి. నేను అర్జెంటుగా మీరు చెప్పిన బ్యాంక్కి రండి. ఒక క్రిమినల్ని పట్టిస్తాను. అవును సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే సార్, 10 minutesలో అక్కడ ఉంటాను. ఇంకో 10 minutesలో ఇక్కడికి ఎస్ఐ వస్తారు. ఆ తర్వాత 50 లక్షలు ఫ్రాడ్ చేసినందుకు మేనేజర్తో పాటుగా మైథిలి కూడా జైలుకి వెళ్ళిపోతుంది. అబ్బా 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 అబ్బా, ప్లాన్ మాత్రం కిరాక్ గీకినవన్నా. ఒరే ఉత్తమ్, ఇప్పటిదాకా కిషోర్ దొంగ దెబ్బ చూసావు. ఫస్ట్ టైం నేను కొట్టే చావు దెబ్బ చూస్తాం. సార్, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. క్యాష్ ఇస్తున్నారా, పోలీస్ కేసు పెట్టమంటారా? సార్ ఇంకొక 10 minutes టైమే ఉంది సార్. మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది సార్. సారీ సార్, 50 lakhs క్యాష్ మీ పర్సనల్గా యూజ్ చేసుకున్నందుకు, బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసులా? ఎస్, మీ బ్యాంకులో జరిగిన ఫ్రాడ్ గురించి కిషోర్ గారే మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
బ్యాంక్ డబ్బుని పర్సనల్గా యూజ్ చేయడం క్రైమ్. 50 lakhs బ్యాంకు డబ్బులు దుర్వినియోగపరిచినందుకు మీ మీద, మీరు డబ్బులు ఇచ్చిన మైథిలి మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. కానిస్టేబుల్స్, మేనేజర్ని తీసుకురండి. సార్ 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 అది కాదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ అవును, అందులో స్వీట్స్ పెడితే ఇంకా బాగుంటుంది. ఆంటీ, మైథిలి మనందరినీ చీట్ చేసింది ఆంటీ. చీట్ చేసిందా? అవునంటీ, నిన్న బ్యాంక్లో డిపాజిట్ చేయమని ఇచ్చిన డబ్బులు మైథిలి పోగొట్టింది. ఆ నిజం ఇంట్లో తెలియకుండా ఉండటం కోసం బ్యాంక్ మేనేజర్ దగ్గర 50 లక్షల రూపాయలు అప్పు చేసింది. అందుకే నిన్నటి నుంచి మొగుడు పెళ్ళాలిద్దరూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఓహో, ఆ మైథిలి టెన్షన్ వెనకాలన్న అసలు నిజం ఇదన్నమాట. అవునండి. అయితే ఈ రోజు ఆ దేవుడు కూడా మైథిలిని కాపాడలేడు. ఏమండి, మీ ఫ్రెండ్ అడిగారు కదా, ఏమైంది? మైథిలి, ఉత్తమ్, మైథిలి, ఉత్తమ్, పద, అమ్మ పిలుస్తోంది. ఉత్తమ్. అత్తయ్య గారు, బ్యాంక్ మేనేజర్ దగ్గర 50 లక్షలు అప్పు చేసావా? బ్యాంకు మేనేజర్ దగ్గర మైథిలి అప్పు చేయడం ఏంటి? అవునత్తయ్య గారు, మనకి తెలియకుండా మైథిలి బ్యాంక్ మేనేజర్ దగ్గర 50 లక్షలు అప్పు చేసింది. అమ్మా, అసలు ఏం జరిగిందంటే నువ్వు నోర్మై. నువ్విలా ప్రతిదానికి నీ పెళ్ళాన్ని వెనకేసుకొని రాబట్టే ఈ రోజున అది ఈ ఇంటి పరువు తీసింది. చెప్పు, అప్పు చేసావా లేదా? చేశానత్తయ్య. అమ్మా, నిజమేంటో తెలియక తొందరపడ్డావు. తొందరపడింది నేను కాదురా, నీ భార్య. అది తొందరపడి డబ్బులు అప్పు చేసి పుట్టింటికి పంపించింది. అత్తయ్య గారు, మీకింకా నా మీద కోపం చల్లారకపోతే ఇంకా నన్ను కొట్టండి. అంతేకాని జరిగిన తప్పులో నా పుట్టింటి వాళ్ళని తీసుకురాకండి. ఏంటి, పుట్టింటి వాళ్ళని అనేసరికి పౌరుషం పొంగుకొచ్చిందా? మర్యాదగా ఆ డబ్బులు ఎవరికిచ్చావో అది చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.